హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 4500 స్టాఫ్ నర్స్ పోస్టులకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి మొత్తం టోటల్ కూడా కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మనకి ఈబీఎస్ వాళ్ళకి 1345, ఈబీఎస్లో ఫీమేల్స్కి వచ్చేసి 331, బీసీలో 702, అండ్ అలాగే బీసీ ఫీమేల్లో వచ్చేసి మనకి 259, ఎస్సీకి వచ్చేసి 1279, ఎస్సీలో మళ్ళీ ఫీమేల్కి వచ్చేసి 230, అండ్ అలాగే ఎస్టీలో వచ్చేసి 95, ఎస్టీ ఫీమేల్కి వచ్చేసి 36, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 145, ఈడబ్ల్యూఎస్లో ఫీమేల్కి వచ్చేసి 78. ఈ విధంగా మనకి మొత్తం టోటల్గా 4500 స్టాఫ్ నర్స్ పోస్టులకు వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మనకి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, లేదంటే జిఎన్ఎం చేసిన వాళ్ళు కూడా మీరు అర్హులే అన్నమాట. సో చూపిస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ చూడవచ్చు మనకి, సో జిఎన్ఎం చేసిన వాళ్ళు కూడా మీరు అర్హులే అనమాట. జస్ట్ ఏంటి అని అంటే, సో వీటితో పాటుగా మీకు నర్సింగ్ కౌన్సిల్ నుంచి సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అది అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మనకు పర్ మంత్ శాలరీ వచ్చేసి చూసుకున్నట్టయితే రెమ్యునరేషన్ వచ్చేసి పర్ మంత్ శాలరీ మనకి 40,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది అనమాట, ఒక్కొక్కరికి పర్ మంత్ శాలరీ. సో ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే, సో చూడవచ్చు 1/7 అంటే మనకి జూలై 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆన్లైన్లో ఇది అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకి జూలై 21 లాస్ట్ డేట్ అనమాట. సో మనకు జూలై 1 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట ఆన్లైన్ అప్లికేషను. సో ఈ యొక్క అప్లై లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. ఆ లింక్పై అయితే క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ ఇకపోతే మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఉందండి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అండ్ అలాగే బీసీ, ఈబీసీ వాళ్ళకి వచ్చేసి మేల్లో 500 రూపాయలు, ఫీమేల్ వాళ్ళకి 250 రూపాయలు అనమాట. ఇకపోతే ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే ఫీమేల్ అందరూ కూడా 250 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట పర్ మంత్, అంటే మీరు అప్లికేషన్ ఫీజు. ఓకే, ఇకపోతే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే, సో చూడొచ్చు ఈడబ్ల్యూఎస్ మేల్కి వచ్చేసి 42 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ వచ్చేసి 45 ఇయర్స్, అండ్ అలాగే మిగతా వాళ్ళు బీసీ అండ్ ఈబీసీ మేల్ అండ్ ఫీమేల్కి 45 ఇయర్స్ వరకు, ఎస్సీ అండ్ ఎస్టీ మేల్ అండ్ ఫీమేల్కి 47 ఇయర్స్ వరకు అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది అవకాశము. ఇంకపోతే మీ యొక్క ఏజ్ క్యాలిక్యులేషన్ వచ్చేసి జూన్ 1, 2024 వరకు అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక మినిమం వచ్చేసి మనకి 21 ఇయర్స్ అనమాట. 21 ఇయర్స్ టు 47 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే, సో ఇక నేను ఈ యొక్క అప్లికేషన్ లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. సో అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఎప్పటి నుంచి అంటే మనకు, సో చూడొచ్చు జూలై 1 తారీఖు నుంచి, ఓకే గుర్తుపెట్టుకోండి, జూలై 1 తారీఖు నుంచి మనకు ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి అప్పటి నుంచి మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ యొక్క వీడియోని అయితే మీరు సేవ్ చేసుకోండి, ఓకే, మీ గ్యాలరీలో సేవ్ చేసి పెట్టుకొని, సో జూలై 1 నుంచి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి, అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు చాలా రాబోతున్నాయి ముందు. సో అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.